ఫ్యాక్షనిజం అధ్యక్ష రాయలసీమ కుటుంబాలు నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలన్నీ కూడా రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమాలు తీసే పరిస్థితికి వచ్చారు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అందరూ తీశారు. అలాంటి దానికి నేను ఒకటే ఆలోచించాను. 95/2004 ఎట్టి పరిస్థితుల్లో ఫ్యాక్షనిజం ఉండకూడదని డిసైడ్ చేసుకొని ముందు మా వాళ్ళకి చెప్పి ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. కమ్యూనల్ వైలెన్స్ దాన్ని కూడా రూపుమాపగలిగాం. అయితే అధ్యక్ష రౌడీలు కూడా నేను ఒకసారి పెట్టాను. ప్రజలకు ఇబ్బంది కలిగించే రౌడీలే ఈ రాష్ట్రంలో ఉండకూడదని వాళ్ళని రాష్ట్ర బహిష్కరణ కూడా చేశాం. అలాంటి కఠినమైన చట్టాల ద్వారా, చర్యల ద్వారా మనం ముందుకు పోయాం. దానివల్లనే ప్రగతిని సాధించగలిగాం. ఈరోజు కొత్తది ఒకటి వచ్చింది. ఇదేంటో నాకు అర్థం కాలేగా రప్ప అధ్యక్ష, చూస్తే నాకు ఎంత బాధ కలుగుతుందంటే, ఒక రాజకీయ నాయకుడు ఎక్కడికన్నా పోతే నిన్న వరుసగా ఇదే పని రప్ప నడుమ జగన్ ప్రొద్దుటూరు పర్యటన పోయింది. పెళ్ళికి తప్పలేదు. అచ్చినాడు గారు చావుకైనా పెళ్ళికైనా ఒకటే మంత్రం. వెళ్ళాడు. వెళితే ఏంటి అధ్యక్ష ఇది? ఈయనకి సెక్యూరిటీ ఇవ్వలేదంటారు. సెక్యూరిటీ పోయిన ఏఎస్ఐ పరిస్థితి ఆ రప్ప చిక్కొని ఈయన స్ట్రెచ్చర్ పైన తీసుకొచ్చారు. ఇమాజిన్. అంటే ఇక్కడ అధ్యక్ష నాకు కనిపించేది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు గంజాయి పైన మాట్లాడరు, డ్రగ్స్ పైన మాట్లాడరు, బ్లేడ్ బ్యాచ్ గురించి మాట్లాడరు, ఇలాంటి వాళ్ళ పక్కన పెట్టుకుంటారు. కడాన నేను నా రాజకీయ జీవితాలు ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. పొట్టేళ్లతో రక్తాభిషేకం చేస్తారు కటౌట్లకి. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హింసను ప్రోత్సహించడం ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఎప్పుడు నమ్మేది ఒకటే అధ్యక్ష, ఒకే మాట చెప్తాను. ఏది కూడా అధ్యక్ష, ఎవరైనా సరే పోస్ట్ మార్టానికి కారకులైన వారు తప్పకుండా పోస్ట్ మార్టానికే పోతారనేది నా ప్రగాఢమైన విశ్వాసం ఈవెన్ టుడే. అయితే అధ్యక్ష, వీళ్ళు ఈరోజు మనం చూస్తూ ఉంటే విధ్వంస యాత్రలు, ఎక్కడో పంట ఉంటుంది రోడ్డు మీద వేసి తొక్కిస్తారు, రేట్లు రాలేదంటారు, టైర్ల కింద వీళ్ళ టైర్ల కిందనే మనుషులు దొక్కిచ్చేసి పక్కలాగేసి వెళ్ళిపోతారు. ఆ నింద ప్రభుత్వం పైన వేస్తారు. పరామర్శకు వెళ్తారు, వీళ్ళ పరామర్శలు ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించరు. ఇది ఎక్కడ కొత్త సాంప్రదాయం అర్థం కాదు. బల ప్రదర్శన, పరామర్శ పెట్టినప్పుడు బల ప్రదర్శన పెట్టి ఈ యొక్క మోటార్ సైకిళ్ళు పెట్టి 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు 6-7 గంటలు చేస్తారు. రోడ్డు అంతా కూడా అంబులెన్స్లు పోతే దారి ఇవ్వరు. ఎవరైనా హాస్పిటల్ పోవాలంటే పోయే పరిస్థితి లేదు. ఇది ఎక్కడ సాంప్రదాయం నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇంకొక పక్కన మీకు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆ రోజు అధికారంలో ఉంటే విధ్వంసం చేశారు, ఇప్పుడు అపోజిషన్లో ఉంటే ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టుబడులు రాకుండా అడ్డుపడతారు. పెట్టుబడులు వస్తే మేము వస్తాం, మళ్ళీ మేమంతా రీఓపెన్ చేస్తాం, ఫస్ట్ ఆ కేసే పెడతామని పీపీపీలు తీసుకుంటే వాళ్ళు రానియకుండా బెదిరిస్తారు. నేను ఎప్పుడు చూడలేదు దేశ ఇలాంటి కల్చర్. ఎప్పుడు కూడా నాకు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది, 45 ఏళ్ళు ఉంది. ఏ పార్టీ కూడా మారిగా బిహేవ్ చేయలేదు, ఆ విధంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎవడు చేయలేదు, సాహసం చేయలేదు. వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రం చేశారు. మామూలు నేరం కాదు ఇది. నేను ఇప్పుడు కూడా చెప్తాను అధ్యక్ష, ఇది ఏదో తెలియకుండా జరిగినట్టు నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే
రాజశేఖర రెడ్డి గారికి చెప్పా, తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్ళు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను. ఆ దిశ నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి. ఈవెన్ టుడే ఆ దిశ దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట దిశ ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతున్న దిశ, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను. దిశ ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్నాను దిశ, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు దిశ. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్న దిశ, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే దిశ, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్ళే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చికి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా. దాని మీద కౌన్సిల్లో కూడా నిన్నటి వరకు ఇది చర్చ. అంటే కుట్ర కొనసాగుతూనే ఉంది. ముందు చేసింది అపవిత్రం డెలిబరేట్గా, ఇప్పుడు చేసేది కంటిన్యూషన్. అంటే మొత్తం ఈ మారిగా మాట్లాడితే రాబోయే రోజుల్లో వెంకటేశ్వర స్వామి పవిత్రత తగ్గిస్తాం, ప్రభావం తగ్గుతుంది అనుకుంటున్నారు. కానీ ఇటీవల కాలం నేను చూశాను దిశ, ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకి ఒక 50% 75% పెరిగారు. అన్ని టెంపుల్స్కి ఎక్కువ వచ్చే పరిస్థితికి వచ్చారు. ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇలాంటి అపవిత్రం చేయాలనుకుంటే వాళ్ళనే ప్రజలు చూసుకుంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఇలాంటి వాళ్ళని నేను ఒకటే కోరుతున్నాను దిశ, మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి. నేను ఆ విలువలను కాపాడడంలోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం ఒక పక్క ఉంటే ఆ దిశ మనకు సవాళ్ళు ఎట్లుంటాయంటే, కొన్ని మనకు తెలిసి వస్తాయి, మనం చేసుకుంటూ వస్తాయి. కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే జియో పొలిటికల్ సిచ్యువేషన్, మనం బడ్జెట్లు అన్నీ తయారు చేసుకున్నాం. ఎక్కడో యుద్ధాలు జరుగుతూ ఉంటే దాని ప్రభావం మన పైన కూడా పడతా ఉంది. ఈరోజు రైతులు ఉన్నారు. అదే నేను ఒక ఆశ పెట్టుకున్నా, మళ్ళీ ఒక 30,000 కోట్లు, ఇంకో పక్క ఆక్వాకల్చర్, వాణిజ్య పంటలు, ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ మనం ఆశ పెట్టుకొని ముందుకు పోయే సమయంలో అక్కడ జరిగే యుద్ధాల వల్ల లాజిస్టిక్స్ అన్నీ కూడా డిజరప్ట్ అయ్యి వాళ్ళ పరిస్థితులు మన మార్కెట్ పైన పడే పరిస్థితి వస్తున్నాయి. ఈరోజు కొన్ని పంటలు అయితే నేను చూస్తే అరటి ధర తగ్గింది, ఎక్స్పోర్ట్స్ పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇది ఇంకా కొన్ని రోజులు ఆయిల్ పైన ఉంటాయి. నేను ఒకటే అందరినీ కోరుతున్నా, ఈరోజు భారతదేశం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు సమర్థవంతంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడాలని ఆలోచిస్తున్నారు. అదే సమయంలో మనలో కూడా ఒక పట్టుదల రావాలి. పట్టుదల వచ్చి ఏ విధంగా ముందుకు పోవాలి, మనం చేసే పనులన్నీ కూడా ఇలాంటి సమయంలో ఇంకా సమర్థవంతంగా పనిచేసి ఎక్కడన్నా బయట నుంచి వచ్చే నష్టాన్ని మనం
నివారించుకునే ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇది ఒక ఇష్యూ అయితే అధ్యక్ష, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ అందరినీ ఒకటే కోరుతున్నా,